నమస్తే, వెల్కమ్ టు అవర్ టీవీ. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. అయితే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో కొంచెం క్లారిటీ ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఒక ప్రభుత్వము, ఒక పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 2019 నుంచి ఇంకొక పార్టీ, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వము, ఇప్పుడు 2019 నుంచి జగన్ వైఎస్ఆర్పి ప్రభుత్వం పాలనలో ఉంది. ఇప్పుడు ప్రజలకు ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఎవరు మంచిగా పరిపాలించారు, ఎవరు మంచిగా ప్రజలకు ఉపయోగపడ్డారు అనేది ఒక క్లారిటీ వచ్చి ఉండవచ్చు. అయితే ఈ ప్రోగ్రెస్ అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి పాలనా విధానం, జగన్ ప్రభుత్వంలోని పాలనా విధానం ప్రకారం రేపు భవిష్యత్తులో ప్రజలు ఎటువైపు నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రముఖ పొలిటికల్ అనాలిసిస్ట్ అంకమ్మ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే ఒకటే పార్టీ అధికారంలో ఉంది. 2014, 2019 తర్వాత సరే రకరకాల వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని పక్కకు పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్లో స్పష్టత క్లియర్గా ఉంది. 2019 ముందు ఒక పార్టీ, ఒక నాయకుడు అధికారం. 2019 నుంచి ఇప్పటి వరకు సరే ఇంకా 4 ఏళ్ళది, ఇంకా సుమారు 9 నెలల కాలం ఉన్నప్పటికీ మనం చూసుకుంటే ప్రజలకి ఒక క్లారిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ దీర్ఘకాలిక ప్రయాణాల గురించి ఏ పార్టీ మేలు చేసిందని అనుకుంటున్నారు ప్రజల తరపున, మీరు ఎలా చెప్పగలుగుతారు? విభజిత ఆంధ్ర రాష్ట్రానికి అనుభవజ్ఞుడు, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి జరిగినటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వస్తే మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని 2014లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టడం జరిగింది. ముఖ్యమంత్రిగా మరి అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిని పెట్టాలని చెప్పి ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు దాని గురించి దృష్టి పెట్టేసి ముందుగా ఆయన ఆలోచించిన విధానం ఏందంటే ఆ 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలన విధానం ఎలా సాగింది అంటే, ఆంధ్ర రాష్ట్రం మొత్తం భౌగోళికంగా ఒకసారి ఆయన పరిశీలన చేసుకొని భూమి ఉన్నటువంటి భూమిలో ఎక్కడ ఏ పరిశ్రమలు పెట్టవచ్చు, వ్యవసాయానికి ఉపయోగపడే భూమి ఏంటి, పరిశ్రమలకు ఉపయోగపడే భూమి ఏంటి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే కదా రాష్ట్రం బాగుపడేది, అలాగే వ్యవసాయానికి సంపూర్ణంగా నీరు అందిస్తే వ్యవసాయదారులు బాగుంటారు, రెండు సంపాళ్ళలో కనుక అభివృద్ధి చెందితే రాష్ట్రం పురోగతి సాధిస్తుంది అనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజధాని లేని రాష్ట్రాన్ని మళ్ళీ రాజధాని నిర్మించాలి అంటే భారం అవుతుంది కాబట్టి రాష్ట్రం మధ్యలో, అంటే అటు 6 జిల్లాలకి ఇటు 6 జిల్లాలకి మధ్య ఉన్నటువంటి అమరావతి ప్రాంతం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన దూరదృష్టితోటి ఇప్పుడు మనకి భారతదేశ వ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు చూసుకుంటే అభివృద్ధి చెందిన నగరాలన్నీ కూడా నీటి వస్తే అందుబాటులో ఉన్న నగరాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. నాగరికత కూడా అంతే కదా. నదీ పరివాహక ప్రాంతంలోనే ఇప్పటికి కూడా ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకున్న మూసీ నదీ పరివాహక ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలి. అవును, సరే ఎక్కడైనా నదీ ప్రవాహం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణానది పరివాహక ప్రాంతం పక్కన జీవనది కృష్ణానదిలోంచి ఎప్పుడూ నీరు సమృద్ధిగా అద్దె తీసుకొని ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే అంతా బాగుంటుందని చెప్పని, కానీ అక్కడ 3 పంటలు పండే ప్రాంతం అది. అవును, మంచి సారవంతమైన భూములు ఉన్న ప్రాంతం. మరి అక్కడ రైతులు అప్పటికే అందరూ బాగా వ్యవసాయంలో నిష్ఠాతులు, వాళ్ళు 3 పంటలు పండించే ప్రాంతం కూడా దీంట్లో ఉంది. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒప్పించేసి వాళ్ళతో మాట్లాడి ఈ రాష్ట్రం కోసం మీరు కూడా త్యాగం చెయ్యండి, రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలి అంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీ వంతు సహాయం కూడా కావాలని అడిగితే పెద్ద మనసుతోటి ఆ రోజు రైతులందరూ కలిసి 29,000 పైచిలకు రైతులు 34,000 ఎకరాలని పూలింగ్కి ఇవ్వడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగల. ఎలాంటి వివాదాలు లేకుండాను, గొడవలు లేకుండాను, రక్తం చెందకుండాను ఇలాంటి సమీకరణ ఎక్కడ జరగల. అది ఆ ఘనత మాత్రం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ ఉద్దేశంతో రాజధానిని మొదలుపెట్టడం, దానికి ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు మరి కోర్టులకు వెళ్ళటం, పర్యావరణానికి వెళ్ళటం, దాన్ని ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. చివరి సంవత్సరం చిల్లరలోనే మరి ఆయన అన్ని పనులు చేసుకోవడం కూడా జరిగింది. దానికి మొదలు పెట్టడం జరిగింది. కానీ ఈలోపే ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా ఉన్నా కూడా ఎప్పుడు ఇక్కడ ఉండకూడదు కదా, ఆ తర్వాత అయినా మనం కట్టుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఈ పూలింగ్ ప్రాంతంలో ఆయన నిర్మాణాలు చేసుకుంటూ అసెంబ్లీని, మరి సచివాలయాన్ని, హైకోర్టుని అక్కడి నుంచే పరిపాలన సాగించడం కూడా జరిగింది. ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే,
చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశాడు ఆ రోజు రాజధానిని ఒక రాజధాని అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నవనగరాల నిర్మాణం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప నగరాలుగా దాన్ని కూడా గుర్తించే విధంగా ఆయన మాస్టర్ ప్లాన్ వేసుకొని చూపించేసి దానికి కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది. దాన్ని బట్టి మిగిలిన ప్రాంతాలు కూడా అంటే ఒక అమరావతి రాజధాని అమరావతి అభివృద్ధి చెందకూడదు, గతంలో హైదరాబాద్ ఇలానే అయింది కాబట్టి రాష్ట్రం ఇబ్బంది పడిపోతుందనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ హబ్గా తిరుపతిని, అలాగే సాఫ్ట్వేర్ హబ్గా వైజాగ్ని, మిగిలిన ప్రాంతాలు అక్కడున్న పారిశ్రామికంగా. అయితే మీరన్న ప్రతిపాదికనే కదా ఇప్పుడు జగన్ కూడా చేస్తుంది, దాన్ని ఎందుకు విభేదిస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే స్పష్టంగా అడుగుతాను. మీరు అన్నారు వికేంద్రీకరణ కావాలని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా చేస్తుంది వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ అని చెప్పి, పరిపాలన కూడా వికేంద్రీకరణ అని చెప్పేసి కోర్టుని లేదా ప్రభుత్వ విభాగాలను కూడా కొంచెం ఇస్తుంది. కానీ అదే సూత్రం మీద ఏదైతే మీరు చెప్తున్న తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న సూత్రాన్నే కదా ఇప్పుడు జగన్ కూడా అమలు చేస్తుంది, దానికి ఎందుకు గట్టిగా ఆపోజిస్తున్నారు? గట్టిగా మనం అభ్యంతరం చెబుతున్నాము అంటే మీరు ఒకటి ఆలోచించండి. ఈరోజు మన శరీర భాగాలు తీసుకుందాం, ఉదరం తీసుకుందాం, ఇక్కడ ఉండాలి, ముఖం ఇక్కడ ఉండాలి, కాళ్ళు ఇక్కడ ఉండాలి, కాళ్ళు నడవాలి, కళ్ళు చూడాలి, ఆహారం వీటన్నిటికీ తీసుకొని ఆహారం తీసుకొని అన్నిటికీ చెయ్యాలి. ఈ మూడు ఒకసారి ఉన్నాయి, ఒకే మనిషిలో ఉన్నాయి. ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏంటి, లేకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి? ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ అంటే ప్రజలకు కూడా ప్రభుత్వం దగ్గరగా ఉండాలి కదా. ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు గతంలో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు కూడా కదా, ఆంధ్రప్రదేశ్ మన గతంలో హైకోర్టు అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత పర్యవసానం ప్రకారం రాజధాని మారి అసలు రాష్ట్రమే ఏకీకృతం అయిపోయింది, అది వేరు విషయం. సో అప్పుడు కూడా ఉంది కదా కోర్టు అక్కడను ఆ తీర్మానంలోనే ఉంది కదా. ఇప్పుడు కూడా హైకోర్టును ఒక దగ్గరను లేదా ఇంకో పరిపాలన విభాగాలను ఇంకో వైజాగ్లో పెట్టడం. సో అతను కూడా అలా ప్రజలకు ఇంకా ప్రజాసేవ అందడానికి వికేంద్రం చేస్తుని అనుకోవచ్చు కదా. ఇప్పుడు అభివృద్ధి అంటే ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు ఒక రాజధాని ఉంటేనే అభివృద్ధి కాదు కదా. ఇప్పుడు కదా, కరెక్టే కదా. అంటే రాజధాని ఉంటే కదా అభివృద్ధి కాదు కదా. అభివృద్ధి అనేది అన్ని ప్రభుత్వం ఏదైనా సరే అన్ని ప్రాంతాలు కదా. ఒక ఉదాహరణకు చెప్తాను, ఒక ఊరు గ్రామంలో సహజంగా ప్రభుత్వ భవనాలు ఏ వచ్చినా కూడా ఊరి చివరిలో బంజరు భూములు ఉంటాయి, అక్కడ ఏదో ఎంఆర్ ఆఫీస్ కానీ ఏదైనా కడతారు. అదైతే ఇప్పుడు ఏర్పడంగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన వ్యాపారస్తులు చిన్నగా అక్కడ కూడా డెవలప్ అవుతుంది. అలాగే ప్రభుత్వం రాజధాని కాదు, ప్రభుత్వం తరపున ఏ భవనం వచ్చినా ఏ విభాగం వచ్చినా ఎంతో అంత అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. దాంతోపాటు పూర్తిగా కాకుండా ఉపాధి అంటే చిల్లర దుకాణం కావచ్చు, జిరాక్స్ షాపులే కావచ్చు, ఉపాధి అయితే ఏర్పడుతుంది కదా. సో అలాగే అనుకోవచ్చు కదా, ఎందుకు అంత బలంగా అపోజ్ చేస్తుంది రాజధాని వికేంద్రీకరణని? ఇప్పుడు మీరు అన్నది వాస్తవేనండి. నిస్సందేహంగా మీరు చెప్పినట్టు ఏదైనా అభివృద్ధి రాజధాని ఒకసారి వస్తే అభివృద్ధి చెందుతుంది, దాంట్లో అనుమానమే లేదు. అంటే మీరు దేశంలో చెప్తున్నా భూముల ధర పడిపోతుంది. ఒక విషయం అండి, ఈరోజు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అమరావతి ప్రాంత రాజధాని అభివృద్ధి చెందిందా? అమరావతి ప్రాంత రైతులకి ఎక్కువ రేట్లు వచ్చినాయా? వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఏది దూరంగా ఉన్న అనంతపురం జిల్లా చెప్తానండి మీకు, మీరు చెప్పిన దానికే నేను చెప్తాను. అనంతపురం జిల్లా కియా పరిశ్రమ వచ్చింది. అమరావతి రాజధాని అన్నారు కదా, అమరావతి రాజధానిలో ఒక పరిశ్రమ పెట్టిరా? మీరు చెప్పండి, జగన్ గారిని తీసుకున్న నిర్ణయం వెనక లెట్ మీ కంప్లీట్ క్వశ్చన్. జగన్ ఈ విధంగా వికేంద్రీకరణ చేయడానికి తీసుకున్న నిర్ణయం వెనక ఇక్కడ ప్రజల సేవలు అందుబాటులో అందరికీ కావాలన్నా, లేదా ఆ రాజధాని పేరు మీద తెలుగుదేశం నాయకులందరూ లేదా ఒక కులం వర్గం వాళ్ళంతా కూడా భూములు సేకరించి ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి ఆ ఆర్థిక బలాల మీద దెబ్బ కొడితే కానీ నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశమైన నిర్ణయం జరిగిందంటారా మీరు? నిస్సందేహంగా ఒక కులాన్ని టార్గెట్ చేశారని చెప్పుకొని ఈ కులాన్ని అడ్డం పెట్టి అన్ని కులాలను దెబ్బతీశాడు. వాస్తవానికి మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్నా కూడా వాళ్ళు చెప్తున్నట్టు ఒక వర్గానికి కులానికి సంబంధించినటువంటి భూములు పేర్లన్నీ కూడా బినామీతో ఎలా ఉన్నాయి మనం ఎవరిని నిర్ణయించడం చెప్పలేము. సో ఒక 20% 30% కూడా ఆ కులం చెందిన వ్యక్తుల పేర్ల మీద లేవట, 70% అదర్ దెన్ క్యాస్ట్ మీద ఉంది. అలాంటప్పుడు ఆయనకు తెలియదా ఇది ఒక కులాన్ని టార్గెట్ ఎలా చేయగలుగుతాడు? అదేనండి, వాళ్ళు కావాలని చెప్పి ఒక కుట్రతోటి ఒక కులాన్ని పేరు చెప్పారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఒక విషయం చెబుతానండి, తర్వాత మీరు క్వశ్చన్ వేయండి. ఇప్పుడు రాజధాని ఇక్కడ ఉంది అమరావతి, అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు మధ్యలో ఉంది. ఈరోజు న్యాయ రాజధాని తీసుకెళ్ళి మీరు కర్నూలులో పెడుతున్నారు. అంటే 700 కిలోమీటర్ల దూరంలో, ఇది ఇచ్చాపురం వాళ్ళతో పోల్చుకుంటే 700 కిలోమీటర్లు.
పరిపాలనా రాజధాని తీసుకెళ్ళి మీరు విశాఖపట్నంలో పెడుతున్నారు అంటే అక్కడ వాళ్ళకి 700 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు వెళ్ళి ప్రయాణం చేస్తే అభివృద్ధి అంటే అది అందుబాటులోకా? అంటే మీకు ఒక చెయ్యి విరిగిపోతే మాకు ఒక చెయ్యి విరిగిపోయిన సామెత ఏదో చెప్పున్నట్టుగా, అంటే ఒక్క కన్ను పోతే 2 కన్నులు పోవాలనా? మీరు ఒక 700 కిలోమీటర్ ఒక అవసరానికి వస్తే మేము ఒక 700 కిలోమీటర్ ఒక అవసరానికి పోతున్నట్టుగా వీళ్ళు సంజాయించుకోవాలన్నా అదే కదా మరి, అంటే అదే అభివృద్ధి. ఇదండి ఈనాటి అంశం.